అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలామంది పాపాలు చేస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారంట. ఆనాడు యెషయా ప్రవక్త దినాల్లో ఇశ్రాయేలీయులు, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, వారి పాపాలు వారు చేస్తూనే తమ దేవుడైన యెహోవాను అనుసరించకుండా, ఆయన నీతిని నెరవేర్చకుండా ఉపవాసం ఉండి దేవునికి మనవి చేసుకుంటూ ఉన్నారు. ఏమనంటే, దేవుడు మాకు ప్రత్యక్షం కావాలి, దేవుడు మా మనవి ఆలకించి మాకు ఉత్తరం ఇవ్వాలి అని. అప్పుడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా వారికి ఈ యొక్క హెచ్చరికలు చేశాడు. వాళ్ళకి తాళక బోల ఊదినట్టు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేసి చెప్పమన్నాడు. వారు చేసేటటువంటి తిరుగుబాటు, వారు చేసేటటువంటి పాపాల గురించి. ఎందుకు అలాగూ వారు చేసేటటువంటి పాపాల గురించి ఎందుకు చెప్పమన్నాడు దేవుడు? వారిని కనికరించే చెప్పమన్నాడు. వాళ్ళ మీద వాళ్ళని కనికరించే చెప్పమన్నాడు. ఎందుకంటే 59వ అధ్యాయంలో రక్షింపనేరక ఇండునట్లు, మొదటి 2 వచనాలు, రక్షింపనేరక ఇండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరక ఇండునట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. కాబట్టి ఎందుకు ఈ విధంగా వాళ్ళతో స్పష్టంగా బిగ్గరగా కేకలు వేసి చెప్పమంటున్నాడు అంటే, వారిని దేవుడు త్రోసివేయడం కాదు, వాళ్ళని దేవుడు త్రోసివేయడం కాదు, వాళ్ళని కనికరించే, వాళ్ళని సరైనటువంటి మార్గంలో, సరైన త్రోవలో వాళ్ళని నడిపించి తర్వాత వారికి సహాయము చేయాలనే, వారి మనవి ఆలకించి వారికి వారు ఇచ్చయించేది, వారు కోరుకునేది వారి పట్ల దేవుడు చేయాలనేదే. దేవుడు ఎవరిని కూడా త్రోసివేయడం ఆయనకు ఇష్టం లేదు. ఇప్పుడు మీరు నన్ను తృణీకరిస్తున్నారు, నా నీతి న్యాయములు అనుసరించడం లేదు, నా కట్టడలు గైకొనడం లేదు, నా ఆజ్ఞలు గైకొనడం లేదు, మీరు పాపాలు చేస్తున్నారు అని వాళ్ళని త్రోసివేయడంలా దేవుడు వాళ్ళని సరిచేస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. వాళ్ళని సరిచేస్తున్నాడు. అది తండ్రి ప్రేమ. చప్పట్లు కొట్టాలి. అది ఏంటది? తండ్రి ప్రేమ. మనమే తల్లిదండ్రులము మన బిడ్డలు దోషాలు చేస్తే, తప్పులు చేస్తే మనం వాళ్ళు తోసేస్తామా? నా వైపు చూడండి అందరూ, జాగ్రత్తగా దిక్కులు చూడబోకండి.
బాగా ఆలకించండి. మనమే మన బిడ్డలు ఏదన్నా పాపాలు దోషాలు చేస్తే తోసేస్తామా? వాళ్ళని మనము సరిచేస్తాం. అవసరమైతే గద్దిస్తాం, శిక్షిస్తాం, ఒక దెబ్బైనా కొడతాం. ఎందుకంటే వాళ్ళు సరిచేయబడాలని, వాళ్ళు మంచిగా మారాలని, ఆ విధంగా వారి జీవితం బాగుపడాలని కదా. హల్లెలూయా. అదేవిధంగా దేవుడు తను ప్రేమించే వారిని హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, శిక్షిస్తాడు, వాళ్ళని సరిచేస్తాడు. తర్వాత వాళ్ళు దేవుని యొక్క గద్దింపులకు లోబడి వారు గనక ఆయన వైపు తిరిగి వారు చేసినటువంటి పాపాలను ఒప్పుకుంటూ పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే దేవుడు వారిని అంగీకరిస్తాడనమాట. హల్లెలూయా. అంగీకరించి వారికి సహాయము చేస్తాడు. వాళ్ళు ఇచ్చయించేది వాళ్ళ కోరికను ఆయన తీరుస్తాడు. అంత గొప్ప తండ్రి ప్రేమ అది. హల్లెలూయా. అయితే మనము మన చరిత్ర అంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు ఇజ్రాయేలీలు, తర్వాత ఇజ్రాయేలు రాజులు, ఇజ్రాయేలీలకు దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తలు, యూదుల 2 రాజ్యాలుగా విడగొట్టబడిన తర్వాత యోధా దేశానికి ప్రవక్తలు, యోధా దేశానికి రాజులు, దేవుడు వాళ్ళందరి ద్వారా ప్రజలను పరిపాలింపచేయడం, ప్రవక్తల ద్వారా అనేక విషయాలు వాళ్ళని హెచ్చరించడం, బుద్ధి చెప్పడం, సరిచేయడం. వారు దేవునికి ఎంత చెప్పినా దేవునికి లోబడకపోతే శత్రురాజుల చేతికి వాళ్ళని అప్పగించడం, వాళ్ళు హీన దశకు వచ్చేసి వారు తప్పు తెలుసుకొని తిరిగి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగడం, దేవుని యొక్క కరుణ కటాక్షాలు వాళ్ళ మీద పొంగడం, వాళ్ళని మరలా దేవుడు క్షమించి మళ్ళా చారదీయడం, స్వదేశానికి తీసుకురావడం, వాళ్ళకి మళ్ళా రాజులను ఏర్పాటు చేయడం, ఇలాగూ జరగడం మనం చూస్తాం కదా. ఇలాగూ పదే పదే జరుగుతూ ఉందన్నమాట. ఇలాగూ పదే జరుగుతూ ఉంది. వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేయడం, దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం, అన్యులతో కలిసి విగ్రహారాధికులు అయిపోవడం, వారు చేసిన పాపాలు ఎంత దేవుడు చెప్పినా వాళ్ళు దేవుని వైపు తిరగకపోవడం, ఆ తర్వాత దేవుడు వారిని వదిలిపెట్టడం, కొంతకాలం, శాశ్వతంగా కాదు, కొంతకాలం వదిలిపెట్టడం, శత్రువుల చేతికి అప్పగించడం, వాళ్ళు బుద్ధి వచ్చి తిరిగి పశ్చాత్తాపడి ఏడ్చినప్పుడు మళ్ళా ఆయన కరుణ కటాక్షాలు పొంగడం, ఆయన దయ ఉప్పొంగడం, వారిని క్షమించి చేర్చుకోవడం, ఇలాగూ జరుగుతూ ఉంది. తర్వాత వాళ్ళు అడిగినవి దేవుడు వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే దీనికి దేవుడు ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారము ఏర్పాటు చేశాడు. చప్పలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాం. హల్లెలూయా. దేవుడు దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం చేశాడు. అదే దేవుని దయా సంకల్పం. అదే దేవుని చెప్పండి, దేవుని దయా సంకల్పం ఏమిటంటే తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి దేవునికి, మనుషులకు, లేక ఆనాడు తన ప్రజలను ఇశ్రాయేలీయులకు అయితేనేమి లోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళికి దేవునికి మధ్య అడ్డుగా ఉన్నటువంటి పాపాలని ఆయనే క్షమించి వాటిని అడ్డము లేకుండా తీసివేసేటటువంటి ఏర్పాటు చేశాడనమాట. హల్లెలూయా. అది దేవుని దయా సంకల్పం. దేవుని దయ సంకల్పం అది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 6వ వచనం నుంచి మనం చదివితే దేవుని దయా సంకల్పము అది జగత్తు పునాది వేయబడక ముందే యేసుక్రీస్తునందు ఆ గొప్ప దయా సంకల్పం మనకు అర్థమవుతుంది. చదువుతామా 6వ వచనం నుంచి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, చూసారా ఏంది, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులునుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని
మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఈ సంకల్పమును బట్టి, అనగా దయా సంకల్పాన్ని బట్టి అని అర్థం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగా చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి, అనగా దయా సంకల్పం అన్నమాట. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క దయా సంకల్పం అది. దీని పరిపూర్ణమైనటువంటి అర్థము 3వ అధ్యాయము 5, 6 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియజేయబడలేదు. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారునై ఉన్నారు అని అనున్నదియే. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాం. హల్లెలూయా. దేవుని యొక్క కృపా మహదైశ్వర్యం, ఆయన దయాపూర్వక సంకల్పం. ఆ మర్మం ఏమిటంటే, మునుపు మనము లోకములో అన్యులం, దేవుడు లేని వాళ్ళం, పరజనులం. అలాంటి నన్ను దేవుడు ప్రేమించి తన దయా సంకల్పం చొప్పున క్రీస్తు యేసునందు మనలను తను ఏర్పరచుకున్నటువంటి ఇజ్రాయేలీలతో యూదులతో సమానం చేసేసాడనమాట. హల్లెలూయా. ఏక కుటుంబంగా, ఏక వారసులుగా చేశాడనమాట. అది దీని యొక్క అర్థం. హల్లెలూయా. కాబట్టి ఇది దేవుని యొక్క దయా పూర్వకమైన సంకల్పం, దయా సంకల్పం. హల్లెలూయా. ఏం చేశాడంట ఆ దయా సంకల్పంలో? తన కుమారుడైన క్రీస్తు రక్తము ద్వారా మనకు విమోచనము కలుగ చేశాడంట. ఆ విమోచనములో మన యొక్క అపరాధములకు క్షమాపణ కలుగ చేశాడంట. ఏ పాపాలైతే దేవునికి మానవులకు అడ్డుగా వచ్చి దేవుడు వారి మనవులో ఆలకించలేక, వారికి సహాయము చేయలేక, వారికి సహాయం చేయాలని ఉన్నా సహాయం చేయలేకపోవడం, అనగా వారి పాపములు అడ్డు, వారికి దేవునికి అడ్డు రావడం, ఈ పరిస్థితి అంతటిని దేవుడు తన దయా సంకల్పమును బట్టి తన ఏకైక కుమారుణ్ణి లోకానికి పంపించి ఆయనను శిలువ మరణానికి అప్పగించి, ఇంకా ధర్మశాస్త్రం ప్రకారము తను తాను దేవునికి బలిగా అర్పణగా అర్పించుకున్న తన కుమారుడైన క్రీస్తు రక్తము ద్వారా సంధి చేసి మనలను ఇజ్రాయేలీలతో సహపౌరులుగా, వాగ్దాన నిబంధనల్లో పాలిభాగస్తులుగా, లోకములో నిజ దేవుడు
అయిన ఇజ్రాయేలులో దేవుడైన యెహోవాను మనం కూడా కలిగిన వాళ్ళంగా చేసేసాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. అది జరగడానికి మన ప్రభు తన అమూల్యమైన రక్తాన్ని చిందించాల్సి వచ్చింది. ఆయన బలి అవ్వాల్సి వచ్చింది. ఆయన చిందించిన రక్తము ద్వారా మన పాపములకు అపరాధములకు క్షమాపణ వచ్చింది. అంత మాత్రం కాకుండా మన పాపములు దేవునికి మనకు అడ్డు లేకుండా అవి తీసివేయబడ్డాయి, లేక తుడిచివేయబడ్డాయి, కడగబడిపోయినాయి. ఇంకా దేవునికి మనకు మధ్య ఆ పాపాలు లేకుండా అయిపోయినాయి అన్నమాట. హల్లెలూయా. ఇది దేవుని యొక్క దయ సంకల్పం. హల్లెలూయా. దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా దాన్ని చేసి ఇప్పుడు కేవలము యేసు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుడు ఈ కార్యం చేశాడు. దయా సంకల్పం, తన దయా సంకల్పం ప్రకారం అని ఈ లోకంలో ఎవరైనా సరే నమ్మితే ఆయన ఆశ్రయిస్తే వాళ్ళు ఎంతటి ఘోర పాపులైనా సరే, ఎంతటి దుర్మార్గులైనా సరే, హంతకులైనా సరే, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించిన వాళ్ళైనా సరే, ఈ లోకంలో మనస్సాక్షికి వ్యతిరేకంగా పాపాలు చేసిన వాళ్ళైనా సరే, ఏ విధంగా పాపులైనా సరే, యేసుక్రీస్తును విశ్వసించి ఏమని దేవుడు తన దయా సంకల్పం ప్రకారము తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆయనను దేవునికి బలిగా అర్పణగా అర్పించి ఆయన అమూల్యమైన రక్తము ద్వారా దేవునికి మానవులకు మధ్య అడ్డుగా ఉన్నటువంటి పాపములను క్షమించి వాటిని అడ్డు లేకుండా తీసేసి, అనగా వాటిని కొట్టేసి లేదా కడిగి వేసి వాటిని తొలగించి, హల్లెలూయా, దేవుడు తన ప్రజలను అలాగే అన్యులను అందరినీ ఏకంగా తనతో సమాధానపరుచుకున్నాడు. ఎవరైనా ఈ సత్యాన్ని విశ్వసించి మనవి చేస్తే వారికి దేవుడు జవాబు ఇస్తాడు అని నమ్మి ఎవరైనా సరే, ఏ స్థితిలోనైనా సరే, అది దుర్మార్గము పాపపు స్థితి అయినా సరే, వారికి దేవుడు వెంటనే వాళ్ళ మనవి ఆలకించి వారిని క్షమించి వారు అడిగినది వారికి చెప్పండి అనుగ్రహిస్తాడనమాట. హల్లెలూయా. ఇది దేవుడు చేసిన దయా సంకల్పం. హల్లెలూయా. ఇది ఇప్పటికి కూడా అనేక మంది క్రైస్తవులు విశ్వసించలేకపోతున్నారు. క్రైస్తవులే విశ్వసించలేకపోతే అన్యులకి ఎలా తెలియజేస్తాం ఈ సత్యాన్ని? అన్యులు ఎలా తెలుసుకొని యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా వాళ్ళు ఎట్లా విశ్వసిస్తారు? యూదులైనా ఇశ్రాయేలులైనా లోకంలో ఎవరైనా సరే యేసుక్రీస్తునందు ఏక కుటుంబం. ఇదే మర్మం. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. అది యేసుక్రీస్తునందు దేవుడు చేసిన దయా సంకల్పం ప్రకారం చేసిన గొప్ప మిస్టరీ, మర్మం. హల్లెలూయా. ఇది మనం బాగా తెలుసుకొని మనము ఈ విషయాన్ని నమ్మి మనము యేసు ప్రభువుని ఏమడిగినా సరే, అనగా మనకు అక్కరమైనవి అవసరమైనవి ఏమడిగినా సరే, దేవుడు తన కుమారుడైన క్రీస్తు యేసునందు ఆయనని విశ్వసించి అడిగిన వారందరికీ ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. జాతి మత కుల భేదం లేకుండా అందరికీ అనుగ్రహిస్తాడు అన్నమాట. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. ఇలాంటి గొప్ప ఏర్పాటు చేసి పెట్టాడు దేవుడు. ఏంటి? ఇలాంటి గొప్ప ఏర్పాటు చేసి పెట్టాడండి. జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పాటు చేశాడంట క్రీస్తు యేసునందు. దానిని ఇప్పటికి 2026 సంవత్సరాల క్రితం తన ఏకైక కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి ఆయన ద్వారా దాన్ని జరిగించి మనకు అనుగ్రహించాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. హల్లెలూయా. కాబట్టి ఈ ఏర్పాటు, ఈ దయా సంకల్పంలో ఉన్నట్టు విశ్వసించే వాళ్ళందరూ ఎంత ధన్యులంటే అంత ధన్యులంతే. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు ప్రపంచమంతా ఎంత ఘోర పాపులైనా
సర్వలోక పాప పరిహారార్థం యేసుక్రీస్తు శిలువలో బలి అయి ఆయన అమూల్య రక్తాన్ని కార్చి ఆయన రక్తము ద్వారా పాప ప్రాయశ్చిత్తం చేశాడు, అనగా పాపం పరిహరించాడు, పాపాలు క్షమించాడు, దేవునికి మానవులకు మధ్య ఉన్న పాపమనే అడ్డుగోడను దేవుడు తీసివేశాడు అని ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో వాళ్ళు ఎవరైనా సరే వారికి పాప క్షమాపణ దొరుకుతూ ఉంది, విడుదల పాప విమోచన దొరుకుతూ ఉంది, సకల బంధకాల నుంచి విడుదల దొరుకుతుంది. అంత మాత్రం కాదు, వాళ్ళు అడిగింది వారికి దొరుకుతూ ఉంది. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. ఇంత ఈజీ వే, ఇంత తేలికైన మార్గాన్ని దేవుడు తన దయా సంకల్పం ప్రకారము ఏర్పరిచి స్థిరపరిచాడంట. హల్లెలూయా. ఏర్పరిచి, అదే మనం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో చదివాం కదా, జగత్తు పునాది వేయబడక ముందే దాన్ని ఏర్పరిచి దాన్ని స్థిరపరిచాడు. అంత మాత్రం కాదు, ముద్ర కూడా వేశాడంట ఆత్మ ద్వారా. చప్పలు కూడా దేవుడిని మహిమపడదాం. హల్లెలూయా. కాబట్టి ఎంత ధన్యులమండి మనం, ఎంత ధన్యులం. అందుకనే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి ఆయన యందు, అనగా ఆయన ఈ లోకానికి పంపబడ్డాడని, ఆయన సిలువ వేయబడ్డాడని, ఆయన నీ పాపాలు నా పాపాలు ఆయన మీద వేసుకున్నాడని, మన శాపాలన్నీ ఆయన వహించుకున్నాడని, మన యొక్క వ్యాధులన్నీ జబ్బులు రోగాలన్నీ ఆయన మీద పడి ఆయన వ్యాధిగ్రస్తుడుగా ఆయన చేయబడ్డాడని, ఆయన భూమి ఆకాశాల మధ్యలో శాపగ్రస్తుడుగా నీ కోసం నా కోసం వేలాడాడని, పాపంగా చేయబడ్డాడని, సాతాను దురాత్మలు సకల బంధకాల నుండి, పాప బంధకం, శాప బంధకం, మరణ బంధకం, నరకం, సకల బంధకాల నుంచి దుష్టుడైన సైతాను, దురాత్మలు, దెయ్యాలు, వాటి బంధకాలన్నిటిలోంచి విడుదల చేయడానికి తనే బంధకాల్లోకి వెళ్ళిపోయాడని, ఆఖరికి సమస్త బంధకాల్లో నుంచి ఆయన వాటిని తెంచేసి మరణ బంధకాన్ని నిరర్ధకం చేసి ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడని. హల్లెలూయా. ఆయన మరలా ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడికి వెళ్ళున్నాడని, మరలా రాబోతున్నాడని ఎవరైతే కేవలం విశ్వసిస్తారో వాళ్ళు ఎంత ఘోర పాపులైనా, ప్రభువా నువ్వు మా పాపాలను మీ మీద వేసుకున్నావంట, మా శాపాలు మీ మీద వేసుకున్నావంట, మా వ్యాధులు మీరు తీసుకున్నారంట, మా కోసం మీరు మమ్మల్ని బంధ విముక్తులు చేయడానికి మీరు బంధకాల్లోకి వెళ్ళారంట. అయితే మిమ్మల్ని ఏ బంధకం కూడా బంధించి ఉంచలేదు, ఏ బంధకం కూడా బంధించి ఉంచుట అసాధ్యమని వాక్యం సెలవిచ్చిన ప్రకారము మరణ బంధకములో నుంచి, సకల బంధకములో నుంచి మీరు బయటికి పునరుద్ధానుడై వచ్చి మీరు మాకు సంపూర్ణ రక్షణ విమోచన దయచేశారంట. అంత మాత్రం కాదు, ఉచితంగా మాకు నిత్య జీవాన్ని కూడా కృపా వరముగా ఇచ్చారంట అని ఎవరైతే ఈ సువార్తను విని విశ్వసించి యేసుప్రభు పాదాల దగ్గరకు వచ్చి పడిపోతారో, ఎంత ఘోర పాపులైనా సరే, ప్రభువా ఈ సత్యాన్ని ఇప్పుడు విన్నాము, ఈ సువార్తను ఇప్పుడు విన్నాము, మమ్మల్ని క్షమించు, మేము పాపులమని ఎవరైనా సరే ప్రపంచంలో, ఈ లోకంలో ఎవరైనా వచ్చి ఆయన పాదాల మీద పడితే, హల్లెలూయా, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తునందు వారిని వెంటనే క్షమించి వాళ్ళను అంగీకరించి వాళ్ళ మనవులు ఆలకించి వారికి కావలసినవి ఆయన ఇచ్చి పంపిస్తాడంతే. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. నిజంగా పెద్ద పెద్ద ఉద్యోగ సభల్లో అనేక అద్భుతాలు జరగడానికి కారణం ఇదేనండి. హల్లెలూయా. చాలా గొప్ప ఉద్యోగ సభల్లో అన్యులు స్వస్థతలు పొందుతున్నారు కదా. యేసు ప్రభువుని అప్పుడే విశ్వసించిన వాళ్ళు, సువార్తను నమ్మి విశ్వసించిన వాళ్ళు వెంటనే వాళ్ళ జీవితాల్లో కొన్ని అద్భుతాలు జరగడానికి కారణము ఈ దేవుని దయా సంకల్పము ప్రకారమే. చప్పలు కొట్టాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ వాక్యాన్ని వింటూ ఉంటే అలాగైతే ఇంకేమి, మనము ఎన్ని పాపాలు చేసినా సరే మనము వచ్చి దేవుణ్ణి ఆశ్రయించవచ్చు కదా అని ఆలోచన వస్తుందిగా. హలో, వస్తుంది కదా. ఇంకేముంది, ఎంత పాపం చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా యేసయ్య నన్ను క్షమించండి అని అడిగితే ఆయన క్షమించేసి వాళ్ళకి అడిగింది ఇస్తున్నాడు కదా అని అనిపిస్తుంది కదా.
హలో, అలాగ అనిపించకూడదు. క్రైస్తవులమైనటువంటి మనకు అలాగో అనిపించకూడదు. హలో, ఎందుకనంటే రోమపత్రికలో ఈ విషయాన్ని పౌలు గారు చాలా చక్కగా తెలియజేయడం జరిగింది. ఆ రోమపత్రిక 5వ అధ్యాయంలోకి రండి. 5వ అధ్యాయము 19 నుంచి 6వ అధ్యాయము 2వ వచనం వరకు చదువుతాం. ఏలయనగా తీసరా, ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఏంటి దీని అర్థము? ఎవరు అవిధేయుడయ్యారు? దేవుడు సృష్టించినటువంటి మొదటి మానవుడు ఆదాము అవిధేయుడైనందువల్ల లోకములో ఉన్నటువంటి మనుషులందరికీ పాపము సంప్రాప్తమైందన్నమాట. పాపము సంప్రాప్తమైంది అంటే పాపం అందరిలోనికి వ్యాపించిందనమాట. సంప్రాప్తమైందంటే అతడు చేసిన పాపము లోకంలో ప్రజలందరికీ వ్యాపించింది. అయితే తర్వాత ఏమంటున్నాడు పౌలు గారు ఎంత చక్కగా, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. చూసారా? ఆ విధంగానే కడపటి ఆదాముగా పిలువబడినటువంటి దేవునికి విధేయుడై పరలోకము నుండి దేవుని చిత్తముని ఈ భూమి మీద నెరవేర్చడానికి ఈ భూమి మీదకి దిగి వచ్చి దేవుని చిత్తాన్ని ఎంతో విధేయతతో నెరవేర్చినటువంటి ఒక్కని మూలం గనక దేవుని ప్రియమైన కుమారుడు మన ప్రభు అయిన యేసయ్య మూలంగా అనేకులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారన్నమాట. అంటే యేసుక్రీస్తునందు నీతి వ్యాపిస్తూ ఉంది లోకమంతా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఆ అవిధేయుడు మొదటి ఆదాము యొక్క అవిధేయత పాపం వలన, ఆ ఒక్కడు చేసిన పాపం వల్ల లోకమంతటికి ఆ పాపము వ్యాపించినట్టుగానే ఒక్కడు దేవునికి విధేయుడై దేవుని చిత్తాన్ని నెరవేర్చినందువల్ల ఆ ఒక్కడైన కడపటి ఆదాముగా పిలువబడిన యేసుక్రీస్తు ద్వారా నీతి అందరికీ సంప్రాప్తమవుతా ఉంది, వ్యాపిస్తూ ఉంది. ప్రపంచ నలుమూలలకు బూదిగంతాలకు చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఎలా వ్యాపిస్తుంది? విశ్వాసము ద్వారా. హల్లెలూయా. చెప్పండి, ఎట్లా? విశ్వాసము ద్వారా, క్రియల మూలంగా కాదు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా యూదులు ఇశ్రాయేలీలు నీతిమంతులుగా తీర్చబడతారు. కానీ ఏ ఒక్కడు కూడా ధర్మశాస్త్రాన్ని, ఆ ధర్మశాస్త్ర క్రియలను వాళ్ళు నెరవేర్చలేదు కాబట్టి వాళ్ళు కూడా ధర్మశాస్త్ర సంబంధులైన ఇశ్రాయేలీలు, యూదులు, అలాగే అన్యులైనటువంటి మనమంతా లోకంలో ఉన్న వాళ్ళందరము ఈ ఒక్క విధేయుడైనటువంటి యేసుక్రీస్తు మూలంగా నీతి అందరికీ వ్యాపిస్తుంది అంటున్నాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాం. హల్లెలూయా. చూడండి 20:21. మరియు అపరాధము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను, అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెనో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రం మూలంగా పాపం వలన వచ్చు జీతము మరణం. కాబట్టి ధర్మశాస్త్రం మూలంగా పాపం వలన మరణము లోకమంతా విస్తరించింది. హల్లెలూయా. క్రీస్తు యేసు ద్వారా నీతి లోకమంతా విస్తరించింది. ఎలా? కృప ద్వారా అంటున్నాడు. హల్లెలూయా. ధర్మశాస్త్రములో ఉన్నటువంటి పాపం ద్వారా మరణము లోకమంతా ఎట్ట వ్యాపించిందో అదే యేసుక్రీస్తు ద్వారా దేవుని కృపను బట్టి నీతి లోకమంతా వ్యాపిస్తూ ఉంది అంటున్నాడు. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. హల్లెలూయా. అందుకని ఏమంటాడంటే పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించును అంటున్నాడు. హల్లెలూయా. విస్తరించెను. పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ అపరిమితముగా కృప
విస్తరించిందంట. హల్లెలూయా. దీనిని కొంతమంది అపార్థం చేసుకున్నారు, దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎలా అంటే పాపము ఎంత ఎక్కువ మనం చేస్తామో అంత కృప మన మీదకి వస్తుందన్నటువంటి అర్థాన్ని అపార్థం, అంటే అలాంటి ఆలోచన చేశారనమాట. ఇది సత్యమైనది కాదు. అందుకనే ఆయన వెంటనే ఏమన్నాడంటే 6వ అధ్యాయంలో, అలాగైనా ఏమందము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా. అంటే కృప విస్తరించాలంటే మనం పాపము విస్తారంగా చేసి పాపంలో నిలిచి ఉండాలి మనము. అప్పుడు దేవుని కృప విస్తారంగా మన మీదకు వస్తుందని అందరూ అపార్థం చేసుకుంటున్నారన్నమాట. అందుకని పౌలు గారు దాన్ని చాలా వివరంగా చెప్తున్నాడు. ఏమని, అలాగైనా ఏమందము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా, అట్లా అనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుమో. ప్రతి క్రైస్తవుడు పాపం విషయంలో చనిపోయినవాడు. ఏంది చెప్పండి? ప్రతి క్రైస్తవుడు పాపం విషయంలో చనిపోయినవాడు. కాబట్టి ఇక పాపాన్ని ఎట్లా చేస్తాడు అంటున్నాడు. పాపం విషయంలో చచ్చిపోయాం కదా, మళ్ళా పాపం విషయమై మళ్ళా జీవం వచ్చి మళ్ళీ పాపం చేస్తామా అంటున్నాడు. కాబట్టి పాపం విషయంలో చచ్చిపోయిన మనము ఇక మనము పాపంలో ఎలాగో నిలిచి ఉంటాము. అది కాదు, మనము క్రీస్తు యేసునందు కృప ద్వారా నీతి మనలో వ్యాపిస్తుంది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్ అని చెప్తున్నాడు. ఇంకా బాగా అర్థం కావాలంటే ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పాపం వల్ల కృప వస్తుంది అనుకుంటున్నారు అన్నమాట. ఏమంటున్నారు చెప్పండి? పాపం వల్ల కృప వస్తుంది కాబట్టి పాపం చేస్తాము, పాపం విస్తారంగా చేస్తాము, కృప ఎక్కువగా వస్తుంది అనుకుంటున్నారు. అందుకని ఈ అధ్యాయం అంతా బాగా వివరిస్తూ ఆయన చివరిగా చెప్పింది ఏంటంటే, పాపం వల్ల కృప కాదురా వచ్చేది, పాపం వల్ల మరణం వస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి. 23వ వచనం, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పాపం వలన కృప కాదు వచ్చేది, పాపం వలన వచ్చే జీతము మరణము, కానీ దేవుని కృపావరం ఉంది. హల్లెలూయా. అది క్రీస్తు యేసునందు నిత్య జీవాన్ని ఇస్తుంది. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. కాబట్టి ఆ భ్రమలో ఉన్నటువంటి ఈ రోమాలో ఉన్నటువంటి యూదులు, ఇశ్రాయేలీని ఆయన అలాగే అన్యులను కూడా ఆయన పరిశుభ్రపరచడం మనం చూస్తున్నాం ఇక్కడ. హల్లెలూయా. అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ యొక్క తప్పు అభిప్రాయాన్ని ఆయన తీసేయడం మనం చూస్తున్నాం. మనలో కూడా ఈ యొక్క తప్పు అభిప్రాయం పోవాలా. పాపం చేస్తే కృప వస్తుంది, పాపం ఎంత చేస్తామో అంత కృప విస్తరిస్తుంది మన పైన అనేది తప్పు అభిప్రాయము. పాపం వలన వచ్చు జీతము మరణమే, అంతేగాని కృప కాదు. కానీ పాపంలో ఉన్నటువంటి వారిని కృప దేవుని దగ్గరికి తీసుకొని వస్తుంది, అంతవరకే. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. పాపంలో ఉన్న వారిని కృప దేవుని యొద్దకు తీసుకొస్తుంది అంతే. అంతేగాని పాపం విస్తారంగా చేస్తే కృప వస్తుంది అనేది కాదు. పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము యేసుక్రీస్తునందు నిత్య జీవము. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. కాబట్టి ఈనాటి క్రైస్తవులు కూడా అనేక మంది ఈ సత్యాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవడం చాలా దుఃఖకరమైన విషయం. అందుకని అనేక మంది క్రైస్తవులు పాపాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారంటే, ఎంత పాపం చేసినా దేవుడు క్షమిస్తాడు అన్నటువంటి ఆలోచనలో పడిపోయారన్నమాట. అసలు నిజంగా క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు, నిజమైన మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున లేక తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందినవాడు క్రీస్తు యేసునందు ఉంటాడు. అతనిలో దేవుని యొక్క వాక్యం అనే బీజం ఉంటుంది. అతడు ఇంక ఎన్నడూ పాపము చేయడు, జాలడు అంటున్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమ పెడతాం.
యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనం నుండి చూడండి. అందరు తీయండి. 222వ పేజీ కొత్త నిబంధన పుస్తకంలో. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఇది ఇంతవరకు క్రైస్తవులకు తెలియడంలే. హలో, మనం చదువుకున్నామే, దేవునికి మనుషులకు మధ్య ఉన్న అడ్డుగా ఉన్న పాపాలని తీసివేయడానికి యేసుక్రీస్తు పరలోకము నుండి ఈ లోకమున ప్రత్యక్షమయ్యాడు అని శిష్యుడైన యోహాను చాలా స్పష్టంగా రాస్తున్నాడు. చప్పలు కూడా దేవుని మహిమ పెడదాం. ఇందాక చెప్పుకున్నాం మనం, దేవుని దయా సంకల్పము. ఏంటి? దేవుని దయా సంకల్పం. ఏ పాపాలైతే దేవునికి మనకు అడ్డుగా వస్తున్నాయో, దేవుడు మన మనవులు ఆలకించడానికి వీలు లేకుండా ఆయన ఎంతో సహాయం చేయాలనుకున్నా ఆయన సహాయం మనకు అందకుండా ఆ భయంకరమైనటువంటి అడ్డుగా ఉన్న పాపములను ఎవ్వరు కూడా తీసివేసుకోవడానికి శక్తి లేని వాళ్ళ ఉన్నప్పుడు, ఏ ప్రవక్త కానీ, ఏ రాజు కానీ, ఏ న్యాయాధిపతి కానీ, ఎవరే కానీ తీసివేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆఖరికి దేవుని సొంత కుమారుడైన యేసుక్రీస్తే ఈ లోకములో మన పాపాలు, దేవునికి మనకు అడ్డుగా ఉన్న పాపాలను తీసివేయడానికి ప్రత్యక్షమయ్యాడు అని చెప్తున్నాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా యేసు ప్రభు ఎందుకు ప్రత్యక్షమయ్యాడో? ఒక కోణం ఇది. దేవునికి మనకు మధ్య అడ్డుగా ఉన్నటువంటి చెప్పండి పాపములు తీసివేసి మన మనవులు ఆయన వినగలిగేటట్టు, ఆయన యొక్క మనకు జవాబు వచ్చేటట్టు దేవుడే తన దయా సంకల్పం ప్రకారము తన ఏకైక కుమారుని లోకానికి పంపించి ఆ కార్యాన్ని చేసి పెట్టాడంట. చప్పలు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఎంత ఈజీగా దేవుడు చేశాడండి. దీనిని నమ్మకుండా ఇప్పుడు కూడా అనేక మంది క్రైస్తవులు ఏదన్నా కొంచెం భయం వేస్తే చాలు మంత్రగాలను ఎతుకుతున్నారండి, తాయితులను ఎతుకుతున్నారండి. ఇప్పుడు కూడా ఎవరో ఒకరు వచ్చి చెప్తే పాస్టర్కి తెలియదులే మనం వాడి దాకా పోయేస్తామంటే అడికి వెళ్ళిపోతున్నారు. ఎంత దౌర్భాగ్యం అంటే అంత దౌర్భాగ్యం అన్నమాట. దేవుడు తెలియజేసినటువంటి, దేవుడికి మనకు అనుగ్రహించిన ఈ యొక్క అతి తేలికైనటువంటి మార్గంలో మన విశ్వాసం ద్వారా సమస్తాన్ని పొందుకునే ఏర్పాటు దేవుడు చేస్తే ఇప్పటికి కూడా అనేక మంది ప్రభువుని సరిగా ఎరగకుండా ఎట్టంటే అటు పోతూ నిజంగా నశించిపోతూ ఉన్నారనేది చాలా చాలా దుఃఖకరమైన సంగతి. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని బాగా వినాల, దేవుని యొక్క వాక్యాన్ని బాగా చదవాల, ధ్యానించాల. పరిశుద్ధాత్మ అభిషేకం పొంది పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాయబడిన ప్రతి లేఖనాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో అర్థం చేసుకుంటూ చదివి యేసుక్రీస్తును ఆయన పంపిన తండ్రైన దేవుణ్ణి బాగా ఎరిగి హల్లెలూయా ఆ గొప్ప తేలికైన మార్గంలో మనకు కావలసినవన్నీ కూడా మనము విశ్వాసం ద్వారా చెప్పండి స్వతంత్రించుకోవచ్చును. ఆమేన్, హల్లెలూయా. మన మనవులు ఆయన ఆలకిస్తాడు, మనకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహిస్తాడంటే మన అవసరతలన్నీ తీరుస్తాడనమాట. ఎందుకు తీర్చడం లేదు ఇంకా అంటే నువ్వు నమ్మలేకపోతున్నావు యేసు ప్రభు అడ్డు తీసేసాడనే సంగతి. ఏ అడ్డు తీసేసాడని? దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి పాపాలను అడ్డుని ఆయన తీసివేసి మనల్ని మనము ఆయనకు మనవి చేసుకునేటట్టు, ఆయన వినేటట్టు, విని మనకు సహాయం ఆయన చేసేటట్టు ఆ దయా సంకల్పం జరిగిందనేది నువ్వు నమ్మకపోతే నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలైనా నీవు గుడికి వస్తూ పోతూ ఉండు, నీవు ఏమి పొందుకోలేవు దేవుని దగ్గర. హలో, నథింగ్. ఏం పొందుకోలేవు నువ్వు. నేను చెప్పింది అర్థమైందా? ఏం పొందుకోలేవు. ఆయన ఎంత మన కోసం ఆయన త్యాగం చేశాడో ఎన్నిసార్లు చెప్పుకుంటుంటాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన లోకమంతటికి. ఇప్పుడైనా సరే ఈ లోకంలో ఎవరైనా సరే యేసుక్రీస్తుని విశ్వసిస్తే హల్లెలూయా, కేవలం విశ్వసించినంత మాత్రాన వారి జీవితాలు ధన్యమైపోతాయి అంతే. హల్లెలూయా. వారు అడిగింది దేవుని దగ్గర వాళ్ళు పొందుకోగలుగుతారు యేసు ప్రభుని విశ్వసిస్తే. అంటే ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన ఎవరో తెలుసుకొని ఆయన విశ్వసించినట్లయితే ఆయన ద్వారా ప్రతిదీ నీవు
తన పరలోకపు తండ్రి ద్వారా మనము పొందుకోగలుగుతాం. హల్లెలూయా. దేవుడటి కృప మనకందరికి దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. దేవుని దయాపూర్వక సంకల్పన ఒక్కసారి ఆయన ఎంత ప్రేమగల దేవుడు, ఆయన ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమగల దేవుడు. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. తన ఏకైక కుమారుణ్ణి లోకానికి పంపించి మనకు దేవునికి మధ్య అడ్డుగా ఉన్న పాపములను తీసివేయడానికి ఈ లోకానికి తన కుమారుని పంపించాడు. ఆయన ద్వారా ఆయన కార్చిన రక్తము ద్వారా మన పాపాలు క్షమించాడు, మన పాపాలు అడ్డుగా తొలగించాడు, కడిగివేశాడు, తుడిచివేశాడు వాటిని. దేవునికి మనకు మధ్య ఏ అడ్డు లేకుండా చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వసించే నీవు నేను మనము ఆయనని మన అవసరముల నిమిత్తము అడిగేటటువంటి అతి తేలికైనటువంటి విధానము, పద్ధతి, ఒక క్రమము, ఒక ఈజీ వే దేవుడు ఏర్పాటు చేశాడండి. ఈ దినమైన నమ్మవా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి? ఈ రోజైనా నమ్మవా? ఇంకా ఈ లోకాన్ని వెంబడిస్తావా? ఇంకా ఎవరో ఏదో చేస్తారని పరుగులెత్తుతావా? భయం వేసిందని భూత వైద్యుల కాడికి పోతావా? ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవ సహోదరి, సహోదరుడా, నువ్వు నిజంగా క్రీస్తుని ఎరిగావా? యేసుక్రీస్తు నీకోసం నా కోసం ఏం చేశాడో, తండ్రైన దేవుడు తన కుమారుణ్ణి ఏం చేశాడో నీకోసం నా కోసం ఎప్పుడైనా వింటున్నావా? విని గ్రహిస్తున్నావా? విశ్వసిస్తున్నావా? ఎవరైనా వీధిలో చచ్చిపోయారంటే 6 గంటలకల్లా తలుపేస్తావా? ఎంత దౌర్భాగ్యం! పరిగెత్తుతావా అక్కడికి ఇక్కడికి? ఆ తాయెత్తు, ఈ తాయెత్తు, ఆ భూత వైద్యుడు, ఈ భూత వైద్యుడు. ప్రియులారా, క్రైస్తవ విశ్వాసానికి నిజముగా దుఃఖకరమైన విషయం అది. ఓ క్రైస్తవుడా, నీవు ఆరాధించే ప్రభు నీ కోసం సర్వస్వం చేసి పెట్టాడు. ఆ తండ్రి అయిన దేవుడు తన దయా సంకల్పం ప్రకారం జగత్తు పునాది వేయబడక ముందే తన ఏకైక అద్వితీయ కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా ఈ కార్యాన్ని చేసి పెట్టాడు. ఈరోజైనా నువ్వు నమ్మి యేసయ్యను ఆశ్రయించు. ఒకవేళ నిజంగా ఇంకా నీ జీవితంలో ఏదైనా దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది, అవిశ్వాస సంబంధమైనది నీ జీవితంలో ఉంటే దాన్ని ఇప్పుడే ఒప్పుకో. దేవుణ్ణి విశ్వసించకపోవడం కూడా, యేసుక్రీస్తుని విశ్వసించకపోవడం కూడా పాపమే. నువ్వు ఇంకా ఒక అవిశ్వాసిలాగుంటే, ప్రభువా నేను నిన్ను నమ్మలేకపోతున్నాను, నన్ను క్షమించు. నిన్ను నమ్మలేక ఏమేమో చేశాను, ఎవరెవరితో పోయి ఏమేమో చేశాను, లేనిపోనివి చేశాను, మీకు ఇష్టం లేని పనులన్నీ చేశాను, మీకు ఇష్టం లేని కార్యాలన్నీ చేశాను ప్రభువా. రాళ్లను, రప్పలను, చెట్లను, పుట్టలను వెళ్ళి ఆశ్రయించాను ప్రభువా. నాయన, నిజదేవుడైన మిమ్మల్ని సరిగా ఎరగక తండ్రి ఏమేమో చేశాను ప్రభువా. దయతో నన్ను క్షమించు. ఈరోజు నేను నిజముగా నమ్ముతున్నాను ప్రభువా, నా కోసం మీరు సమస్తం చేసి పెట్టారని, ఒక ఈజీ వే చేసి పెట్టారని, ఒక సులువైన మార్గం గుండా తండ్రిని వేడుకొని పొందుకునే ఒక సులువైన మార్గం మా కోసం ఏర్పాటు చేసావని నేను నమ్ముచున్నాను ప్రభువా. ఒకని అవిధేయత వలన పాపం లోకమంతా వ్యాపిస్తే
ఒక్కని విధేయత వలన, అనగా మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క విధేయత వలన నీతి విశ్వసించిన వారందరికీ లోకమంతా వ్యాపించేటట్టు చేసిన మా దేవా, నేను నమ్ముతున్నాను ప్రభువా, నమ్ముతున్నాను నాయన. హల్లెలూయా. రబబబబ షక్కరబబబ. అడగండి అమ్మా, అడగండి అడగండి, విశ్వాసంతో అడగండి, విశ్వాసంతో అడగండి. ప్లీజ్ దయచేసి విశ్వాసంతో అడగండి. యేసయ్యను నమ్మండి, తండ్రిని నమ్మండి. తండ్రి తన కుమారుణ్ణి ఏం చేశాడో నీకోసం నా కోసం ఆ బలియాగాన్ని నమ్మండి. ఇంకా బయలుదేరి అటు ఇటు పరిగెత్తుతున్నావా? నీ దగ్గరే, నీతోనే, నీలోనే ఆ గొప్ప రక్షకుడు ప్రభు ఉన్నాడే, ఆ గొప్ప మార్గం నీలోనే ఉన్నాడే. ఎక్కడికి పరిగెత్తావు నువ్వు? ఆయన యందు విశ్వాసం ఉంచు. ప్రతి విషయంలో ఆయన యందు విశ్వాసం ఉంచు. నీకు కావలసినవన్నీ, నీ అవసరతలన్నీ తీర్చగలవాడు ఒక్కడే ఒక్కడు. ఆయన నీ కోసం నా కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి దేవుని గొర్రె పిల్లగా బలైనటువంటి యేసు క్రీస్తే. ఆయన సమాధిలో లేడు, ఆయన మృత్యుంజయుడై లేచాడు. ఆయన సమాధి గెలిచి లేవకపోతే ఇంత చెప్పుకోవలసిన అవసరమే లేదు. లోకమంతా ఎతికినా ఎక్కడ ఖాళీగా ఉండే సమాధి కనబడదు. ఒకే ఒక్క సమాధి కనబడుతుంది. అదే ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేములో ఖాళీగా ఉన్నటువంటి మృత్యుంజయుడైన యేసుక్రీస్తు సమాధి. మృత్యుంజయుడు, నిజదేవుడు, ఈ సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త, నిన్ను నన్ను ప్రేమించి దేవునికి మనకు మధ్య అడ్డుగా ఉన్న పాపాలు మనం తీసేసుకోలేక, ఎవరి ద్వారా కూడా తీసివేయబడక, అవి దేవునికి మనకు అడ్డుగా నిలబడి మన మనవలు దేవుని యొద్దకు పోకుండా ఆయన యొద్ద సహాయం పొందుకోలేని దీనస్థితిలో, దుస్థితిలో, దయనీయమైన స్థితిలో ఉన్నటువంటి మనలను ప్రేమించి అడ్డుగా ఉన్నటువంటి ఆ పాపలను తీసివేయడానికి ఆయన ఏకైక కుమారుణ్ణి మన కోసం పంపించాడు. అడ్డుగా ఉన్న పాపాలన్నీ తీసి ఆయన కుమారుడి మీద మోపి మన కోసం ఆయనను గొర్రె పిల్లగా పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పించి ఆయన రక్తము ద్వారా మనకు విడుదల కలిగి చేశాడు. అడ్డును తొలగించాడు. మన మనవులు దేవుడు ఆలకించేటట్టు చేశాడు. దేవుని యొద్ద నుంచి సహాయం మనకు వచ్చేటట్టు చేశాడు. అందుకనే యేసుక్రీస్తే మనకు మధ్యవర్తి, దేవునికి మనకు మధ్యవర్తిగా ఇప్పుడు మన మనవులు యేసయ్య నామములో మనము చేస్తూ ఉంటే తండ్రి తన కుమారుడైన యేసు నామములో ఆయన ఆలకిస్తూ ఉన్నాడు, జవాబిస్తూ ఉన్నాడు. ఎవరికైనా సరే ఈ సత్యాన్ని నమ్మితే ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే వారి అవసరతను యేసుక్రీస్తు నామములో తండ్రి అయిన దేవుడు ఒకడు ఉన్నాడని, దేవుడు ఒక ఆయన ఉన్నాడని నమ్ముతున్నావే? ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వెవరైనా సరే ఆ ఉన్న దేవుడు యేసుక్రీస్తు నామమును నువ్వు ప్రార్థన చేస్తే ఆలకించి, నువ్వెవరైనా సరే నీవు విశ్వసించినందుకు నిన్ను నీతిమంతుడుగా తీర్చి నీవు అడిగినది ఆయన అనుగ్రహిస్తాడు. నువ్వు ఇక్కడున్నా ఎక్కడున్నా నువ్వున్న చోట మోకరించి యేసుని విశ్వసించి తండ్రి అయిన దేవుణ్ణి అడుగు, తప్పకుండా నీ అవసరత తీరిపోతుంది. యేసయ్యను నమ్మకుండా, యేసయ్యను విశ్వసించని అవిశ్వాసము అనే పాపములో నువ్వు ఉంటూ నువ్వు ఉపవాసం చేస్తూ, యేసయ్యను నమ్మకుండా నువ్వు ఉపవాసాలు ఎన్ని చేసినా వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే. యేసయ్యను విశ్వసించి ఉపవసించి ప్రార్థించు. అప్పుడు నీ జీవితంలో నీకు అనుగ్రహించబడతాయి. దేవుని మూలంగా పుట్టినవాడు ఇక పాపము చేయడంట.
అతనిలో వాక్య బీజం నిలుస్తుందంట. వాళ్ళు దేవుని యందు నిలుస్తారంట. వాళ్ళ యొక్క పాపము చేయజాలరంట. మళ్ళీ ఇంటికెళ్ళి బాగా చదువుకోండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి. క్రైస్తవుడా, ఇక మరలా నువ్వు పాపం చేయడానికి కాదు. పాపం విషయంలో నువ్వు చచ్చిపోయావు. ఇక పాపములో ఎలా నిలుస్తావు నువ్వు ఇంకా పరిశుద్ధతలు అంతకంతకు వర్ధిల్లడమే, విశ్వాసములు అంతకంతకు వర్ధిల్లడమే, నీతి యందు స్థిరుడవై కదలని వాడువై ఉండడమే, విశ్వాసమందు స్థిరుడవై కదలని వాడుగా ఉండడమే, పరిశుద్ధత యందు స్థిరుడవై కదలని వాడుగా ఉండడమే. అప్పుడే నీ జీవితంలో దేవుని కృపావరం నిత్య జీవానికి నువ్వు వెళ్తావు. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజైనా యేసయ్యను విశ్వసించి నీకు కావలసినవి అడుగు, తప్పకుండా దేవుడు ఇస్తాడు. విశ్వసించు. యేసయ్యను నమ్మి, తండ్రిని నమ్మి అడుగు. ప్రార్థించుకుందామండి. ఎవరికి వాళ్ళు ప్రార్థించుకుంటూ ఉండగా విన్న వాక్యాన్ని బట్టి ఎవరైనా ఒకరు స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ చిన్న ప్రార్థన చేయండి. సహోదరి సింధు ప్రార్థన చేస్తుంది. మహోన్నతుడా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి మీకు వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా నాయన, నువ్వు గొప్ప ప్రేమ కలిగిన దేవుడు అయినందుకు మీకు వందనాలు ప్రభువా. అయ్యా, మేము పాపంలో ఉన్నప్పటికీ ప్రభువా నాయన మమ్మల్ని త్రోసివేయక తండ్రి, మమ్మల్ని సహిస్తూ తండ్రి నాయన మీరు ప్రేమిస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా నాయన మీకు వందనాలు ప్రభువా. ఒకని అవిధేయత తండ్రి మమ్మల్ని మరణంలోనికి నెట్టివేస్తే ప్రభువా, మీ విధేయత నాయన కృప ద్వారా మాకు నిత్య జీవాన్ని ఇచ్చింది ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. విశ్వాసమునకు కర్త నాయన నీ వైపు చూస్తూ నాయన విశ్వసించినప్పుడు తండ్రి నాయన మేము అడుగు ప్రతి వాటిని మీరు ఇచ్చే దేవుడు అయినందుకు మీకు వందనాలు ప్రభువా. నిజమే ప్రభువా, ఒకసారి మేము పాపంలో చనిపోయినప్పుడు ప్రభువా అయ్యా మరలా దాంట్లో జీవించే నాయన శక్తి లేదు ప్రభువా. అయ్యా నాయన మాలో వాక్య బీజం ఉన్నప్పుడు ప్రభువా, అయ్యా నాయన మాలో వాక్యమే నివసించాలి కానీ ప్రభువా నాయన పాపం నివసించకూడదు ప్రభువా. అయ్యా నాయన ఒకసారి తండ్రి నాయన చనిపోయినప్పుడు నాయన మరలా తిరిగి లేవడము నాయన మీకు మాత్రమే సాధ్యం ప్రభువా. అయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా మీ పునరుద్ధానం ద్వారా నాయన అయ్యా నాయన మాకు ఇచ్చిన శక్తిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవుడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంత గొప్ప మేలు చేసిన దేవ, మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసిన దేవ, మీకు వేలాది వేల కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు అందరికను, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం తెలుపుకొని వెళ్ళి క్రీస్తు ప్రేమలో